హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా, షేప్స్ వరకు. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అని ఉంటుంది. ఓకే, ఈ స్మార్ట్ ఆర్ట్ని క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి, ఇక్కడ దీనిలో చాలా గ్రాఫిక్స్ వస్తాయి. స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో మీ నీడ్ని బట్టి మీరు ఇక్కడ డౌన్లోడ్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను చూడండి. ఓకే, తీసుకున్న తర్వాత మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసేసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ హెరాచికల్గా ఇది ఒకటి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీనిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకునేది డీసీఏ అనుకోండి. అంటే మీరు ఎక్కడైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ పేరు డీసీఏ అనుకోండి. ఇక్కడ డీసీఏ అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత దానిలో ఏం నేర్చుకుంటున్నారు అంటే వర్డ్, తర్వాత వచ్చేసి ఎక్సెల్, తర్వాత వచ్చేసి పవర్ పాయింట్. ఇలా మీరు ఇలా టైప్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత ఏదైనా అవసరం లేని బాక్స్ ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ ప్లేస్ చేస్తే అది డిలీట్ కూడా అయిపోతుంది. ఓకే, చూడండి, ఇలా మనం చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. దీనికి ఇట్లా 3D ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, కలర్ఫుల్గా వేసుకోవచ్చు. ఓకేనా, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దీనిలో. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఇది మీకు వచ్చింది రెక్టాంగిల్లో వచ్చింది, గ్రౌండ్గా కావాలి అంటే ఇట్లా రౌండెడ్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు ఈ స్టైల్లో వద్దు, ఈ స్టైల్లో కావాలి అంటే చూడండి, ఈ స్టైల్లో కూడా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం 3Dలోకి మార్చేసుకోవచ్చు. ఎలా కావాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు, దీన్ని చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అంటే రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. ఇంకా అడిషనల్గా ఇక్కడ ఏమైనా కావాలనుకోండి షేప్, మీకు ఇక్కడ చూడండి యాడ్ షేప్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా షేప్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్టయితే. ఓకేనా, చూడండి, యాడ్ షేప్ ఆఫ్టరా, యాడ్ షేప్ బిఫోరా, మీకు దానికి ఆఫ్టర్ కావాలా, బిఫోర్ కావాలా. ఓకేనా, యాడ్ షేప్ బిలో కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇలా షేప్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కలర్స్ అవన్నీ చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ పక్కకు ఫార్మాట్ వస్తుంది, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఓకే, దీనిలోకి వెళ్ళేసిన తర్వాత అవసరం అనుకుంటే మనకు తగ్గట్టు దీని షేప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ హార్ట్ షేప్లో కావాలంటే హార్ట్ షేప్లోకి. ఓకేనా, మీకు ఇక్కడ ఈ షేప్లో కావాలంటే ఈ షేప్లోకి. చాలా షేప్స్ అక్కడ వాడిచ్చినవి కాకుండా ఇక్కడ కొన్ని షేప్స్ ఇచ్చాడు, వీటిలో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, 2Dలోకి ఎడిట్ 2D అంటే 2Dలోకి చేంజ్ అయిపోతుంది. లార్జ్ అంటే మనం దీన్ని కొంచెం లార్జ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, మన ఏ షేప్ని కావాలంటే ఆ షేప్ని, స్మాల్ అంటే స్మాలర్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చేసారు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఏమన్నా కలర్ని ఫిల్ చేయాలంటే ఇలా కలర్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ కలర్ ఫిల్ చేసుకునేటప్పుడు చూడండి, మనం ఇంతకుముందు లాస్ట్ లెసన్లో చెప్పినట్టు పిక్చర్స్ కావాలంటే దానిలో ఆఫ్లైన్లోకి వెళ్ళేసిన తర్వాత పిక్చర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పిక్చర్స్లోకి వెళ్ళేసినట్టయితే నాకు ఇక్కడ మై పిక్చర్స్ అనే ఫోల్డర్ ఉంది. సరే, ఓకే, దీనిలో ఫోల్డర్ ఇక్కడ చూడండి, దీనిలోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే దానిలో నాకు ఇమేజ్ కూడా వచ్చేస్తుంది, మీకు చూసారో లేదో. ఓకేనా, ఇలా ఇమేజ్ కూడా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి దానిలోకి గ్రేడియంట్స్ ఇన్సర్ట్ చేయడం మనం లాస్ట్ లెసన్లో చూసినట్టు. ఓకేనా, తర్వాత టెక్స్చర్స్ ఇన్సర్ట్ చేయడం. చూడండి, మీరు ఇక్కడ మౌస్ దీని మీద పాయింట్ చేసినట్టయితే ఆటోమేటిక్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూపిస్తుంది. ఇలా మీరు కలర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనిలో అవుట్లైన్ అంటే దాని చుట్టూ ఉండే లైన్ మీకు ఎంత సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, డాట్స్గా ఉండాలా, ఏ కలర్లో, ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చూస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఫార్మాట్లో వస్తున్నాయి మనకు. ఓకే, తర్వాత షేప్ ఎఫెక్ట్స్ అంటే మనకు దానికి షాడోస్ ఇవ్వడం, 3Dలోకి మార్చడం, బేవెల్, ఎంబస్, రొటేషన్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ మనకు దీనిలో ఉంటాయి. చూడండి, మీకు నేను ఇట్లా 3Dలోకి మార్చేస్తే 3Dలో కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, అంతేకాకుండా దీనిలో ఉన్న టెక్స్ట్ని కలర్ని మార్చాలన్నా కూడా మనం దీనిలో ఉన్న టెక్స్ట్ కలర్ని మార్చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు దీనిలో కలర్స్ చూడండి, ఇక్కడ టెక్స్ట్లో ఉండే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను రెడ్ కలర్లోకి మార్చాను కాబట్టి చూడండి, నాకు ఇది రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఓకే, తర్వాత వచ్చేసి ఆ టెక్స్ట్ యొక్క అవుట్లైన్ ఉంటుంది, ఆ టెక్స్ట్ యొక్క లైన్ కలర్, ఆ లైన్ కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఓకే, దాన్ని విడ్త్ పెంచేసుకోవచ్చు. ఓకే, తర్వాత టెక్స్ట్కి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు, బేవెల్, ఎంబెస్, ఇట్లాంటి ఎఫెక్ట్స్ చూడండి దానిలో లోపల మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలాంటి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ కూడా మనం ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు. ఇవన్నీ దేనిలో ఉన్నాయి అంటే మీకు డిజైన్లో ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం స్మార్ట్ ఆర్ట్ తెచ్చిన తర్వాత దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, ఫార్మాట్లో కనిపిస్తాయి. ఫార్మాట్ నుంచి తెచ్చేసుకోవచ్చు. తర్వాత చూడండి, దీనిలో మీకు చాలా రకాలైన చార్ట్స్ ఉన్నాయి. ఇదే కాదు, మన నీడ్ని బట్టి మనం ఏది కావాలంటే అది ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను డిలీట్ చేశాను, కంట్రోల్ డిలీట్ అంటే అది డిలీట్ అయిపోయింది. స్మార్ట్ ఆర్ట్ని క్లిక్ చేస్తే చూడండి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. ఓకే, మీరు దేన్నైనా సరే తెచ్చుకోవచ్చు, దాని షేప్ని చేంజ్ చేసుకోవచ్చు, దాన్ని మనకు నచ్చినట్టు దీన్ని ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు చార్ట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు చార్ట్ వస్తుంది. దీనిలో మొత్తం 11 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. ఓకే, మీకు చార్ట్స్ అనేది
జనరల్గా అయితే ఎక్సెల్లో బాగా యూజ్ అవుతుంది, వర్డ్లో తక్కువ. కాకపోతే దీనిలో కూడా మనకు ఎక్కువ ఈ కాలం చార్ట్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే చూడండి మీకు డైరెక్ట్ ఈ చార్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ఈ వర్డ్లోకి. కాకపోతే మనకు పైన ఒక ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది, డేటా మాత్రం దీనిలోనే టైప్ చేస్తుంది, ఎందుకంటే చార్ట్ అనేది ఎక్సెల్కి సంబంధించింది. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూడండి ఇక్కడ నేమ్స్ రాసేసుకోవచ్చు. ఇక్కడ కింద చూడండి, ఓకే, ఇలా నేమ్స్ రాస్తూ ఉంటే నాకు కింద ఇక్కడ చేంజ్ అవుతున్నాయి చూసారా, ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ కానీ, ఓకే, మీ ఇష్టం, మీకు తగ్గ డేటా, మీ దగ్గర ఎలాంటి డేటా ఉంటే ఆ డేటా ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దీనిలో మార్క్స్ కూడా వేసేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే చార్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ చార్ట్కి టైటిల్ అంటే ఇక్కడ క్లిక్ చేసి దీనికి చార్ట్కి టైటిల్ కూడా ఇవ్వచ్చు, ఇలా మార్క్స్ లిస్ట్ అని. ఓకేనా, దీన్ని ఇంకా ఎడిట్ చేయడం అనేది మనం ఎక్సెల్లో చూద్దాం చాలా. ఓకే, దీనిలో కూడా చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే చూడండి మీరు ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసినట్టయితే మీకు ఆల్రెడీ ఇక్కడ ఫార్మాట్ అని వస్తుంది, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ లేఅవుట్స్ ఉంటాయి కొన్ని, అంటే కింద మీకు బాక్స్ రావాలా, ఓకేనా, తర్వాత వచ్చేసి కింద వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఏది రావాలంటే అది. నాకైతే ఈ 5th ఇష్టం, ఎందుకంటే దీనిలో అన్నీ వస్తాయి. అన్నీ రావడం అంటే ఇట్లా పక్కకు తెలుగు హిందీ ఇంగ్లీష్ పైన ఇట్లా టేబుల్ వస్తుంది, తర్వాత పైన టైటిల్ వస్తుంది, యాక్సిస్ పక్కకి ఇక్కడ నేమ్ కూడా వస్తుంది. ఇవి వస్తాయి కాబట్టి నేను 5th యూజ్ చేస్తూ ఉంటాను. మీరు దీనిలో మీకు తగ్గ లేఅవుట్ మీరు ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. మీకు ఎలాంటి లేఅవుట్ కావాలంటే అలాంటి లేఅవుట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారా, ఈ కలర్ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకొని మనం దీనికి డిఫరెంట్ కలర్స్ అప్లై చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ కూడా ప్రీ డిఫైన్డ్ కలర్స్, అంటే కొన్ని గ్రాఫిక్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. దీనిలో వెనకాల గ్రిడ్ లైన్స్ అప్లై చేయడం కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయడం కానీ, ఓకేనా, దీన్ని కలర్ఫుల్గా చేయడానికి, మనం అట్రాక్టివ్గా చేయడానికి చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలాంటివి యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఇవే కాకుండా మనకు ఇక్కడ ఏంటిది యాడ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అంటే మన టైటిల్కి ఇంకేమైనా యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ యాడ్ చేయాలన్నా, చార్ట్కి టైటిల్ యాడ్ చేయాలన్నా, లేదా తీసేయాలన్నా చూడండి. మీరు ఇక్కడ తీసుకెళ్ళినట్టయితే మౌస్ దీని మీద తీసుకెళ్ళినట్టయితే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హారిజాంటల్ యాక్సిస్ అన్నాను. హారిజాంటల్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా వస్తుంది, వర్టికల్ యాక్సిస్ అంటే వర్టికల్గా వస్తుంది. ఇలా మీరు ఏది కావాలంటే అది తీసేయచ్చు, తెచ్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత టైటిల్ కూడా మనం చూడండి ఎట్లా కావాలి, హారిజాంటల్ కావాలా వర్టికల్గా కావాలా అనేది మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. ఓకే, మీకు పక్కకు నుంచి ఇక్కడ హైడ్ అయిపోతూ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ యాక్సిస్ టైటిల్ అని చూసారా, అది హైడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, నేను ఇక్కడ తర్వాత నన్ను అంటే చూడండి అక్కడ పైన చార్ట్కి టైటిల్ ఎబోట్ కావాలా, సెంటర్లో కావాలా అనేది మనం ఇక్కడ ఈ మార్క్స్ లిస్ట్ అని చూసారా, దాన్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డేటా లేబుల్స్ అంటే చూడండి ఇక్కడ మనకు ఈ మధ్యలో ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ 4.2 2. ఇవి ఉన్నాయి చూసారా, మీకు ఎక్కడ కావాలి, ఎండింగ్లో కావాలనుకోండి ఎండింగ్లోకి వచ్చేస్తాయి, బేస్లో కావాలంటే బేస్లో వస్తాయి, ఇన్సైడ్ అంటే ఇన్సైడ్లోకి వస్తాయి, సెంటర్లోకి కావాలంటే సెంటర్లోకి వస్తాయి, వద్దు అంటే ఇక్కడ వెళ్ళిపోతాయి. ఓకే, డేటా టేబుల్ మనకు వద్దు అంటే కింద టేబుల్ వెళ్ళిపోతుంది, కావాలంటే వస్తుంది, విత్ కీస్ కావాలంటే వస్తుంది, కీస్ వద్దు అంటే కీస్ లేకుండా వస్తాయి, అంటే కలర్స్ అన్నట్టు. ఓకేనా, విత్ లెజెండ్ కీస్ అంటే కలర్స్తో సహా వస్తాయి అన్నట్టు, కలర్స్ లేకుండా వస్తుంది. తర్వాత ఎర్రర్ బార్స్ వస్తాయి, అవసరం అనుకుంటే మనకి ఎర్రర్ బార్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ ఉంటాయి, అంటే వెనకాల గ్రాఫ్ ఉండాలా వద్దా అనేది మనం ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే ఇంకా నేను డెప్త్గా మీకు ఎక్సెల్లో చెప్తాను, ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఆపేద్దాం దీన్ని. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మాట్లో సేమ్ యాస్టిస్ మనం అక్కడ ఏమేమి చేసాం, కలర్స్ చేంజ్ చేయడం, ఫాంట్కి స్టైల్స్ అప్లై చేయడం అవన్నీ చేసాం కదా, అవే ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడ కూడా వీడిచ్చాడు. ఓకే, తర్వాత దీనిలో ఇంకొక 2013లో ఇచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే 2007-10తో పోలిస్తే స్క్రీన్ షాట్. అంటే మనకు స్క్రీన్ షాట్ తెలుసు కదా, ఇప్పుడు నాకు దీన్ని అంతా ఇమేజ్ కావాలనుకోండి, ఇమేజ్ రూపంలో కావాలనుకోండి, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ క్లిక్ చేసినట్టయితే చూడండి నాకు దీని ఇమేజ్ వచ్చేసింది. ఓకేనా, ఇలా నేను స్క్రీన్ షాట్ తీయొచ్చు, దేనిది కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ తీయొచ్చు. ఓకే, చూడండి దీనిలో మళ్ళీ వెళ్ళేసి మీకు క్లియర్గా తెలియాలి అంటే మనం చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్క్రీన్ షాట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నా సైట్ ఓపెన్ చేసి పెట్టాను ఇట్లా, లేకపోతే ఇక్కడ టైమ్ కంప్యూటర్స్ ఇది ఓపెన్ చేసి పెట్టిన తర్వాత నాకేం కావాలి అంటే ఎంఎస్ వర్డ్లో ఈ పైన ఇది ఉంది చూసారా, సయ్యద్ హఫీజ్ ఇదంతా నాకు ఇక్కడ కావాలి. ఓకేనా, ఈ వర్డ్లోకి కావాలి అంటే నేను ఏం చేస్తాను అంటే చూడండి వర్డ్ ఓపెన్ చేస్తాను. వర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి స్క్రీన్ క్లింపింగ్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు కింద ఏ బ్రౌజర్ అయితే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి మీరు ఇట్లా డ్రాగ్ చేయండి, మీకు ఎంతవరకు కావాలో స్క్రీన్ షాట్ అనేది అంతవరకు ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే చూడండి మీకు ఆ స్క్రీన్ షాట్ అనేది దానిలోకి యాడ్ అయిపోతుంది, మీ వర్డ్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసింది ఇది. ఇక్కడ మీరు దీన్ని మళ్ళీ కింద వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు స్క్రీన్ షాట్ అనేది వర్డ్లోకి యాడ్ అయిపోతుంది. దీన్ని మీరు ఇట్లా చిన్న పెద్దగా చేసుకోవచ్చు. మీరు మామూలుగా జనరల్గా ఏమేమి చేస్తారో ఆ పొజిషన్ చేంజ్ చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని టైట్ అని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవడం, దీన్ని సైజ్ పెంచుకోవడం, ఇవన్నీ జనరల్గా మీరు ఏం చేసుకోవచ్చు. ఓకేనా, అట్లా మీరు ఎక్కడైనా వెబ్ పేజ్లో ఏదైనా స్క్రీన్ షాట్ మీ వర్డ్లోకి కావాలంటే తెచ్చుకోవచ్చు.
ఓకే, అది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్సర్ట్లో మనకు స్క్రీన్ షాట్లో ఉంటుంది. ఓకే.